నమస్తే. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు రాజేష్ నాయక్ ఉన్నారు. తమ్ముడు ఎలా చూడాలి? దాదాపు బీఆర్ఎస్ కేడర్ నాయకులు గల్లీల్లో కూడా తిరిగినాయని మరి తిరుగుతున్నారా? ఈ గడ్డ మాది కదా, ఏదో నవీన్ యాదవ్దో లేకపోతే రేవంత్ రెడ్డిదో కాదు కదా అక్క. ఈ గడ్డ తెలంగాణ ప్రజలది, ఈ గడ్డ అందరిది, మనందరిది. దీని మీద ఎవడైనా ఎటైనా తిరగచ్చు. ఆడెవడైనా నీకు వాళ్ళ ఇంట్లోకి వస్తామా లేకపోతే వాళ్ళ గల్లీలోకి ఏందన్నట్టు అది? మరి అంత రౌడీజం లెక్క, లేకపోతే ఒక వీధి రౌడీ లెక్క, ఏదో గంజాయి తాగిన లెక్క ఏందా అట్లాంటి మాటలు మాట్లాడతారా? ఒక ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీఫామ్ తీసుకున్న ఒక నవీన్ యాదవ్ గట్లా మాట్లాడితే రేపు గెలిచినాక ఏ విధంగా ఉంటుంది చెప్పండి? ఆయన ఫ్రస్ట్రేషన్ రేపు ఎట్లుంటుంది? తారాస్థాయికి చేరుతుంది కదా. ప్రజలు అవన్నీ గమనిస్తూ ఉంటారు. ఎందుకనంటే నా మహిళలు, నా ఈ గల్లీలో తిరిగేటువంటి నా సోదరి మనులు జాగ్రత్తగా మంచిగా ఉండాలంటే ఎవరికి ఓటేయాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు. 10,000% ఎవరికి వేయాలి, ఎవరికి వేయొద్దు అనేది క్లారిటీలో ఉన్నారు. ఇలాంటి ఈ దొంగ మాటలు ఇచ్చినటువంటి, ఈ హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని కానీ, కాంగ్రెస్ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి ఓటేయదలుచుకోలేదు. ఓటేయరు కూడా ఎక్కడోళ్ళు. ఎందుకు ఓటేయరు అని అంటే మీరు చూసిళ్ళు కదా, బీఆర్ఎస్కు ఓటేసి గెలిపిస్తే నేను హామీలన్నీ తీసేస్తా అంటాడు. బీఆర్ఎస్కు ఓటేసి గెలిపిస్తే నేను పెన్షన్లు బీకేస్తా అంటాడు. బీఆర్ఎస్కు ఓటేస్తే మీ ఇంట్లో వచ్చే ఫ్రీ కరెంట్ తీసేస్తా అంటాడు. బీఆర్ఎస్కు ఓటేస్తే మీ ఇంట్లో మీకు రేషన్ కార్డులను తీసేస్తా అంటాడు. నీ యజాగిరా నీ ఇంట్లోకి వెళ్ళిస్తారా, నీ జేబులోకి వెళ్ళిస్తారావా? రేవంత్ రెడ్డి నువ్వు ఇంట్లోకి వెళ్ళిస్తారావా? మేము 4 కోట్ల మంది నిన్ను కూర్చోబెట్టిన ఒక పని మనిషి, నువ్వు పని చేయాలి అంతే. నువ్వు తీయనికి ఎవడరా భయ్? నువ్వు మా హామీలను అదేవిధంగా నువ్వు కూడా ఇయ్యలే కదా. ఏదైనా మంచి పని చేస్తానా లేకపోతే మంచి చేస్తా అని చెప్పాలి, నేను చేసినా అని చెప్పాలి. కానీ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి కేసీఆర్ గారి సంక్షేమ పథకాలను తీసేయడానికి నువ్వెవనిరా భయ్? ఇంట్లోకి వచ్చి గెలిపిస్తారు నిన్ను. ఎందుకనంటే ఎవరు అయ్యే సొమ్ము కాదు, అది ప్రజల సొమ్ము. ఇది ప్రజలదే, ముమ్మాటికి ప్రజలదే. అలాంటి ఏది జరగదు. మీరు 100కు 200%. మీలాంటి జర్నలిస్టులనే వాళ్ళు అన్నారు అక్క. జర్నలిస్టులనే స్వయాన వాళ్ళు అసెంబ్లీలో నిలబడి మరి బట్టలిప్పి కొడతా అని చెప్పేసి స్వయాన ఒక ముఖ్యమంత్రి మాట్లాడాడు. ముఖ్యమంత్రి అట్లాంటి వాడు అయినప్పుడు ఆయనకు సంబంధించిన క్యాడర్ కూడా గట్లనే ఉంటారు తప్ప మనం వేరే ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూడా బీఆర్ఎస్కి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, బీఆర్ఎస్కి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి గారు కానీ ఎక్కడ అలాంటి మాటలు మాట్లాడిన దాఖలాలు కనబడలే మనకు. వాళ్ళు పరిపాలించినటువంటి 10 సంవత్సరాలు సస్యశ్యామలంగా ఉన్నాం మనం. ఇక్కడ ఎటువంటి గొడవలు లేవు, అల్లర్లు లేవు, అరాచకాలు లేవు, మానభంగాలు లేవు, హత్యలు లేవు, అఘాయిత్యాలు లేవు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల్లో మాత్రం ఇవన్నీ కనబడుతున్నాయి. 100కు 200% వీళ్ళని కర్రు కాల్చి వాత పెడతారు వీళ్ళు. మీరు రాసి పెట్టుకోరు. మేము ఇవాళ మీకు ఒక మంచి ఇన్సిడెంట్ చెప్తాను. నేను నాతో ఒక 10 మంది నిరుద్యోగులం టైప్గా మేము ఈ యొక్క బోరబండ ఒక గల్లీలో తిరుగుతుంటే 12:30 గంట ప్రాంతంలో ఒక అమ్మ కూర్చోబెట్టి మమ్మల్ని ఇంత బువ్వ పెట్టి మాకు నీళ్ళు ఇచ్చి ఖర్చులకు ఉన్నాయని చెప్పేసి 500 రూపాయలు జేబులో పెట్టింది అమ్మాయి. ఎందుకు పెట్టింది అని అంటే ఈ దున్నపోతులు వస్తే మా యొక్క బతుకులు ఆగమవుతాయి, వీళ్ళు వస్తే మేము మళ్ళీ నడి రోడ్డు మీద తిరుగుతాము, బజార్లో పడతాము. అయ్యా మీరు నాలాగానే ఇంకా ప్రతి ఊరు ప్రతి గడప తిరగండి, అందరికి చెప్పండి. నేను కూడా చెప్తా, ఈ కాంగ్రెస్ పార్టీని గద్దె దించుదాము. ఈ జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ ఓడిపోతే 4 కోట్ల జనాల యొక్క భవిష్యత్తు మారుతుందని చెప్పేసి ఆమె ఎంత క్లియర్గా చెప్పిందక్క. నాకు కన్నీళ్ళు వచ్చినాయి. కాబట్టి ఈ పరిస్థితి మీరు గుర్తుపెట్టుకోండి. మీరు అడిగితే కూడా మీకు సమాధానం చెప్పకపోవచ్చు ఓటర్లు, కానీ సైలెంట్ ఓటింగ్ ఉంటే చూడండి. 50 నుంచి 60 వేల ఓట్ల మెజార్టీతోటి బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. ఎందుకు అనంటే కాంగ్రెస్ గెలిస్తే మా ఇళ్ళ మీదకి హైడ్రా వస్తుందని భయపడతా ఉన్నారు. కాంగ్రెస్ గెలిస్తే మా యొక్క షాపుల కాడికి వచ్చి వసూలు చేస్తారని భయపడతా ఉన్నారు. కాంగ్రెస్ గెలిస్తే నా యొక్క పాండబ్బ కాడికి వచ్చి ఇంకేమైనా వసూలు చేస్తారని భయపడతా ఉన్నారు. కాంగ్రెస్ గెలిస్తే నా హోటళ్ళ కాడికి వచ్చి పైసలు వసూలు చేసుకుంటారని భయపడతా ఉన్నారు జనాలు. కాబట్టి వాళ్ళకి సైలెంట్గా బుద్ధి చెప్తారు. ఇంకొకటి ఇన్సిడెంట్, బెస్ట్ ఇన్సిడెంట్, ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా పోతా ఉంటే వాళ్ళని అడిగిన నేను, ఏమన్నా ఏంది మీరు కూడా ప్రచారం చేస్తారు ఎట్లున్నది అంటే, ఏం చేయాలనే పార్టీ ఆదేశము, తిరుగుతూ ఉన్నాము. కాకపోతే ఈ నవీన్ యాదవ్ ఓడిపోవాలని చూస్తున్నామని అంటుండు. ఎందుకు అట్లా అంటున్నాం అని అంటే, ఈ నవీన్ యాదవ్ ఏర్పడితే అక్కడేమో ఇంకో రౌడీ, ఇక్కడేమో ఈడు రౌడీ. కాబట్టి మాకు భరించలేము, 3 సంవత్సరాలు ఎట్లన్నా గడుపుతాము కానీ ఈయన వద్దు అని చెప్పేసి వాళ్ళు ఇంటర్నల్గా ఉన్నారు. ఇదే జరుగుతుంది, మీరు రాసి పెట్టుకోండి. ఇదే జరుగుతుంది. ఎటువంటి భేషజం లేదు, ఎటువంటి అనుమానం లేదు, ఎటువంటి డౌట్ లేదు, ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ఇక్కడ. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు ఉంది. అలాంటప్పుడు ఎందుకు బీఆర్ఎస్ నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి? రీజన్ ఏంటంటే వాళ్ళకు భయము, ఫ్రస్ట్రేషన్ పీక్స్కి పోయింది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి దీన్ని గెలవాలి. ఇప్పుడు జూబ్లీ హిల్స్ గెలవాలి. దేనికోసం? ప్రజల కోసం గెలువు, నీకోసం కాదు కదా. నీ ముఖ్యమంత్రి యొక్క సీటు కాపాడుకోవడం కోసం కాదు కదా నువ్వు గెలిచేది. ఇలా నేను ఈ యొక్క జూబ్లీ హిల్స్ గెలిస్తే నా ముఖ్యమంత్రి పదవి ఆగుతుందని చెప్పేసి నేను కాపాడుకోగలుగుతా అని చెప్పేసి ఉద్దేశంలో ఉన్నారు తప్ప ఆయన మీరు గుర్తుపెట్టుకోండి అక్క. ఇక్కడ ఉన్నటువంటి మంత్రులను నమ్మట్లేడు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను నమ్మట్లేడు. అంటే ఇన్ఛార్జీలుగా
కార్పొరేషన్ చైర్మన్లను నమ్మట్లేడు. నమ్ముతున్నది ఏకైక నలుగురు వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళనే నమ్ముతూ ఉన్నారు. ఏమున్న పైసలు వాళ్ళే తీసుకొస్తున్నారు, వాళ్ళే ఇస్తున్నారు, వాళ్ళే చేస్తున్నారు తప్ప ఇంకా వీళ్ళకి సంబంధించిన హైదరాబాద్లో ఉన్నటువంటి దాదాపుగా మొన్న బైండ్ ఓవర్ అయినటువంటి 100 మంది రౌడీలను నమ్ముతున్నారు తప్ప ఓటర్లను నమ్మట్లేరు, కార్యకర్తలను నమ్మట్లేరు. నీదేం పార్టీ బాబు? ఓటర్లను నమ్ము, నీ కార్యకర్తలు ఉంటారు, నీ వాళ్ళని నమ్ము, వాళ్ళని వేసుకొని తిరుగు తప్ప రౌడీలను వేసుకొని తిరిగితే ఇక్కడ ఓట్లు వేస్తారు అనుకుంటారు జనాలు. కర్రుగాటి వాత పెడతారు వీళ్ళు. ఎందుకనంటే ఈ జూబ్లీ హిల్స్ అంటేనే ఒక చైతన్యమైన గడ్డ ఇది. ఇక్కడ ఇది మినీ ఇండియా టైప్ ఉంటారు. ప్రతి రాష్ట్రం నుంచి ఉంటారు, ప్రతి జిల్లా నుంచి ఉంటారు. ఇక్కడ ప్రతి కులపోళ్ళు ఉంటారు, ప్రతి మతపోళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. అలాంటి దగ్గరికి వచ్చి ఏదో రెచ్చగొట్టి నువ్వు ఓట్లు వేయించుకుంటా అంటే మాత్రం తగదు. అసలు నిన్ను క్షమించరు కూడా క్షమించరు. ఇక మీరు 14వ తారీఖు చూడండి అక్క, బాజాప్తాగా బీఆర్ఎస్ పార్టీ కొట్టబోతుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ సునీతమ్మ గారే 40 నుంచి 50-60 వేల ఓట్ల మెజార్టీతో గెలవబోతుంది. రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.